గోధిపుండల స్వీట్ దీనికి 1 కేజీ గోధుమ పిండి తీసుకుంటే ఒక అర కేజీ ఉప్పుడు నూక, నెక్స్ట్ ఏమో షుగర్ ఏమో అర కేజీ తీసుకుంటాము. అదే గ్లాస్ కొలలో అయితే 1 గ్లాస్ గోధుమ పిండి తీసుకుంటే హాఫ్ గ్లాస్ షుగరు, హాఫ్ గ్లాసు ఉప్పుడు నూక తీసుకుంటాము. షుగర్ని ఏమో ఇలాగ మిక్సీలో వేసి పిండిలాగా చేసుకుంటాం, ఎందుకంటే ఇలా అయితే ఫాస్ట్గా దాంట్లో కలుస్తుంది, మనకి కూడా మంచిగా వస్తుంది కూడా స్వీట్ కూడా గోధిపుండలు. కాబట్టి మనం మీరు ఏ దాంట్లో చేయాలనుకుంటే, ఏ క్వాంటిటీలో చేయాలనుకుంటే ఆ క్వాంటిటీలో నేను చెప్పిన విధంగా తీసుకుంటే చాలా టేస్టీగా కూడా వస్తుంది. ఇందులో కొంచెం నెయ్యి మనం ఎక్కువ వేసుకుంటే స్వీట్ తినడానికి కూడా చాలా బాగుంటుంది, స్మూత్గా క్రిస్పీగా కూడా వస్తుంది. అందులో మనం లైట్గా వంట సోడా కూడా లైట్గా వేస్తే అది కొంచెం గుల్లగా వచ్చి మనం తినేటప్పుడు ఆ స్వీటు ఆ గుల్లనెస్ కూడా బాగుంటుంది. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇలా మనం మొత్తాన్ని కలుపుకోవాలి. మీరు చూస్తున్న విధంగా మనం మొత్తం మంచిగా మిక్స్ చేసుకుంటాం. అందులో షుగర్ వేసాం కాబట్టి ఆ షుగర్ యొక్క తడి వల్ల మొత్తం మంచిగా కలిసిపోతూ ఉంటుంది. అందులో లైట్గా వాటర్ వేస్తాం, ఎక్కువ కాకుండా. ఎక్కువ వేస్తే అది మరలా పలచగా అయిపోతుంది. మనం దాన్ని గట్టిగానే లైట్గా వాటర్ వేస్తూ మనం కలుపుకుంటూ మొత్తం కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత